సో ఇంకా బస్ ఎక్కి వెళ్తున్నాను మల్లెపల్లి మీద నుంచి. నాకు సీట్ దొరకలేదు, ఇంకా లాస్ట్ వరకు నుంచోనే వెళ్ళాను. సో ఇప్పుడే వచ్చాను. అప్పటి నుంచి మా ఆడపడుచు అండ్ మా మరిది గారు మా అన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసం. నాకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. अपन कांग्रेस पार्टी निलगी 10 वर्ष की कांग्रेस पार्टी चेंज है आज बीआरएस पार्टी 10 वर्ष प्रभुत्व वेली हम एक रोड छोड़ गए थे रोड चिंता चेट्टू थी बंगारकुंडा थी उषापुरा रोड छोड़ गए थे आज वो रोड 10 वर्ष से एक रोड కొనసాగించారు. ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చెందారు, గతంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా కొనసాగుతుంది? 2,70,00,000 రూపాయలతో నిధులతో మల్కచెర్ల ఈ బంగారుపేట తండా చిరుచేటి తండకు నిధులతో మొత్తం సిసి రోడ్డు వేయించాము. తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించినాము. ఇప్పుడు నేను జరగబోయే చేసేది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి అంధకారం నుండి ఇన్ని రోజులు మేము బాధలు పడ్డా కాబట్టి ఈ బాధలు ఎవరు తరిగి రోడ్డు సంక్షేమం చేపించడం జరిగింది. స్వతహాగా మేము ఎమ్మెల్సీ గారే స్వతహాగా వచ్చేసి మనకి గత 2 సంవత్సరాల నుంచి కేవలం 2 సంవత్సరాల లోపలనే మనకి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇల్లు, రోడ్లు, నీళ్లు, నిధులు అన్ని వస్తాయి. పథకాలు కూడా అన్ని. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామేశ్వరి బ్లాగ్. ఏంటి రీసెంట్ గానే వెళ్ళాను కదా, అప్పుడే వచ్చేసా అనుకుంటున్నారా? ఎందుకంటే మా మరిది గారేమో సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు, అందుకే ఇంకా వెళ్తున్నాను. చెప్పాలంటే ఎప్పుడో రావాలి కానీ ఇంకా ఇండిగో ఫ్లైట్ వల్ల ఇంకా ట్రైన్ దొరకలేదన్నమాట. సో ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చేసాను. ఇప్పుడే వచ్చాను, ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ఊరికి వెళ్తున్నాను. ఆల్రెడీ మిర్యాలగూడలో మా పెద్ద ఆడపడుచు నా కోసం వెయిట్ చేస్తుంది. అక్కడ నుంచి ఇంకా ఇద్దరం కలిసి వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే నేను ఊరికి వెళ్తున్నాను. అండ్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా బస్ ఎక్కి వెళ్తున్నాను మల్లెపల్లి మీద నుంచి. నాకు సీట్ దొరకలేదు, ఇంకా లాస్ట్ వరకు నుంచోనే వెళ్ళాను. సో ఇప్పుడైతే నేను మల్లెపల్లికి వచ్చేసాను. ఫస్ట్ అయితే పోస్టర్స్ ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే బ్యానర్ చేయించాలి. ఆ షాప్ ఎక్కడ ఉంటది ఏంటి అన్నది అస్సలు ఐడియా లేదు. ఇంకా అందరిని అడుగుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. మా ఆడపడుచు కూడా నా కోసం వెయిట్ చేస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చింది. సో దానికోసం ఆ ప్రింట్అవుట్ కోసం చూస్తున్నాను, బట్ ఇక్కడ తీయరంట. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి. అంటే చాలా రేర్ ఉంటుంది అనుకోండి, అదేంటో చెప్తాను మీకు. సో ఇప్పుడైతే లగేజ్ తీసుకొని తిరుగుతున్నాను, ఎక్కడ దొరకట్లేదు. అంటే నేను అది వైట్ అండ్ బ్లాక్ ప్రింట్అవుట్ పెద్దగా తీయించి దాన్ని థర్మాకోల్ మీద అంటించి కట్ చేసి పెడదాం అనుకున్నాను. అంత పెద్దగా ఎక్కడ తీయరంట. సో ఇప్పుడు ఫ్లెక్సీ షాప్కి వెళ్తున్నాను. అండ్ పండగ టైంలో కాకుండా నార్మల్ డేస్లో మల్లెపల్లి ఎట్లుంటుందో చూడండి. లగేజ్ తీసుకొని ఇంత దూరం వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. చాలా దూరం ఉంది ఫ్లెక్సీ షాప్. నార్మల్గా జిరాక్స్ షాప్లో అయినా ప్రింట్అవుట్ షాప్స్లో తీయట్లే. మొత్తానికి ఇక్కడ చేస్తారంట, ప్రింట్అవుట్ తీస్తారంట. సో ఐఎమ్ హ్యాపీ. మొత్తానికి అయితే దొరికింది ప్లేస్. అండ్ మిర్యాలగూడలో మా ఆడపడుచు కూడా వెయిట్ చేస్తుంది. ఫాస్ట్గా వెళ్ళాలి ప్రింట్అవుట్ తీసుకొని. ఎవరికి చెప్పలేదు ఇట్లా చేస్తున్నారని. గౌన్ అండ్ పోయి మా వార్డ్ నెంబర్ గుర్తు, సో అందుకే ఇంకా అవి కూడా తీసుకున్నాను. దానికైతే ప్రింట్అవుట్ అయిపోయింది. ఇప్పుడు బస్ ఎక్కి వెళ్ళాలి ఫాస్ట్గా, మిర్యాలగూడ బస్. సో మొత్తానికైతే బస్ దొరికింది. ఇంకా ఇక్కడే నైట్ అయిపోయింది. ఇంకా మిర్యాలగూడ నుంచి ఆటో ఆర్ బస్ దొరికితే ఇంకా వెళ్తాము, లేదంటే మా ఆడపడుచు వారి ఇంట్లోనే ఉండిపోతాం. ఇంకా నైట్ అయిపోయింది కదా, వెళ్తామో లేదో అని. అంతలోని మా అన్న అండ్ మా మరిది వాళ్ళందరూ వచ్చారు. సో ఇంకా అందరం కలిసి వెళ్ళొచ్చులే అని ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది అనుకోండి. సో ఇప్పుడే వచ్చాను. అప్పటి నుంచి మా ఆడపడుచు అండ్ మా మరిది గారు మా అన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసం. నాకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని ఊరికి వెళ్తున్నాము అందరం కలిసి. సో ఇంకా వెళ్తుండగానే ఇంకా ఫ్రూట్స్ తీసుకెళ్దాం అనేసి ఇంకా తీసుకుంటున్నాము. హాయ్, హలో. అమ్ముతున్నాం.
ఇగో ఈ మిర్యాలగూడ ఫ్లేవర్ దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ షాపు మన అన్న వాళ్ళది. ఎవరన్నా వచ్చి మిర్యాలగూడ వస్తే ఇప్పుడు మన ఫ్రూట్ ఇస్తారు. సో ఇప్పుడు తీసుకుంటున్నాం వెళ్ళే దారిలో. ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి గాయ్స్. ఇది నిజంగా ఇప్పుడు బాగున్నాయి అని చెప్పి ఇక్కడ వచ్చి తీసుకున్నాం మన అన్న వాళ్ళది. సో ఇప్పుడే వచ్చాము, వచ్చి తినేసాము. చాలా టైం వచ్చేసి 10 అయిపోయింది వచ్చేసరికి. సో నేను చెప్పాను కదా ఒకటి చేస్తానని, అదేంటి అంటే ఇలా అంటే గుర్తులు తెచ్చాను. మాది ఉంగరం గుర్తు. సో ఇట్లా తీసుకొచ్చి వీటిని కట్ చేసి థర్మాకోల్ మీద పెట్టి అంటించి తీసుకెళ్తాం అనమాట. సో అట్లా చేద్దాం అనుకున్నాను. అంటే మాది ఉంగరం గుర్తు అండ్ వార్డ్ నెంబర్ది. అండ్ ఇంకోటి ఏంటంటే గౌన్ అండ్ గ్యాస్ పొయ్యి గుర్తు. సో వీటిని కట్ చేసి ఇప్పుడు అతికిస్తున్నాను. సో మీరు కూడా చూడండి ఎట్లా చేస్తాను. ఫస్ట్ అయితే ఇవి షేప్స్ కట్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఉంగరం హైలైట్ అవ్వాలనేసి ఇంకా ప్లేన్ థర్మాకోల్ మీద ఇట్లా పెట్టేశాను కట్ చేసి, ఎందుకంటే అన్నిట్లో హెడ్ ఇదే కదా అందుకే. అండ్ వార్డ్ నెంబర్ పెద్ద తెద్దాం అనుకున్నాను కానీ ఇంకా చాలా కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు, అందుకే ఇంకా చిన్నది ఏం కాదులే అనేసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఓటింగ్ ఎల్లుండే ఉంది కాబట్టి ఇంకా చిన్నది చాలే అనేసి ఇవి తీసుకొచ్చాను. మాది ఉంగరం గుర్తు. అండ్ ఇవేమో గౌన్ గుర్తు. వీటికేమో కట్ చేయలేదు అంటే టైం లేదు, అందుకే నార్మల్గానే ఇట్లా అతికిచ్చేసాను థర్మాకోల్ మీద. గౌన్ స్టవ్ గుర్తు అవి వార్డ్ నెంబర్స్వి. ఉంగరం గుర్తు మాది సర్పంచ్ గుర్తు అనమాట. సో ఇప్పుడైతే మేము ఊర్లో మొత్తం వెళ్ళి అందరికీ బొట్టేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు మా కన్నయ్యకి చూపిస్తాను, వాడి వేషాలు చూడండి. సో మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడు బొట్టు పెట్టడానికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. అండ్ నిన్న నేను చేశాను కదా అది కూడా ఇప్పుడు చూపిస్తాను. హాయ్ చెప్పు. హాయ్ కదా. హాయ్ అప్పు గోయినా కదా కనే గోయినా 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 గోయినా. నాకు చాలా ఇష్టం ప్రచారానికైనా లేకుంటే ఇట్లా బొట్టు పెట్టనీకి. సో నేనేంటంటే ట్రైన్ దొరకలే, దానివల్ల కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది, లేకుంటే ఎప్పుడో వచ్చేదాన్ని. అండ్ ఇప్పుడైతే బొట్టు పెట్టనీకి వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను మా ఊర్లో వాళ్ళందరినీ. సో ప్లీజ్ బీ స్టే ట్యూన్. ఇది స్టవ్ గుర్తు వార్డ్ నెంబర్ది అండ్ ఇది గౌన్ కూడా వార్డ్ నెంబర్దే. ఇదిగోండి ఇతని మా మర్తి గారు. ఇవే తీసుకురానికి చాలా తిప్పలు పడ్డాను నేనైతే నిన్న. అంటే ఎక్కడ దొరకట్లేవు, ఇలాంటి పోస్టర్లు చేస్తలేరు ఎక్కడ, చాలా రేర్గా ఉంటాయి ఇలా ఈ షాప్స్. పెద్ద పెద్ద షాప్స్లోకి వెళ్ళాలి. అయితే ఇంకా కష్టంగా ఇంకా పెద్ద చేయించుకొని వద్దాం అనుకున్నాను. బట్ ఇంకా ఇది ఈ సైజ్ చాలే అనేసి ఇంకా తెచ్చేసాను. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ ప్రచారం చేసి దాని తర్వాత ఈవినింగ్ టైంలో బొట్టు పెట్టడానికి వెళ్తాము. అండ్ ఇప్పుడైతే అందరు కలిసి ఇంకా మా ఊర్లో డాన్స్ చేస్తున్నారు పాట పాడుకుంటా. మాకు సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కూడా వచ్చారు. పెద్ద మనుషులందరూ నా పాదాభివందనాలు. నమస్కారం. राम राम. आज कांग्रेस पार्टी अधिकार आई है तब सेन मालूम 14 रांग है अपन कांग्रेस पार्टी नगरी 10 वर्ष की कांग्रेस पार्टी चेंज है. आज बीआरएस पार्टी 10 वर्ष प्रभुत्व वेली. हम एक रोड छोड़ गए थे, रोड चिंता चेट्टू थी बंगारकुंडा थी विशाखापट्टनम रोड छोड़ गए थे. आज वो रोड 10 वर्ष से एक रोड ना टीआरएस बातें करे तो एक घर देने को नहीं, एक पेंशन देने को नहीं, एक इंदिरा घर देने को नहीं. ఈ శాంతి మంది దినే చోదు అత్తికొని వచ్చి 5 సంవత్సరాలు వస్తాయి. హన్నుడుచు
ತಮ್ಮ ಸಮಕ್ಷಮ ತಮ್ಮ ಕುಡಿಸಿಕಾಯಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಕೇಳಿ ಅನ್ಯಾಯ ಕೊಡಿ इसके बाधा पेट्टोनी సేన అభివృద్ధి కుర్చకాయ కార్యక్రమం సంవత్సరాలు అబ్బాయి శివుని బాబాయ్ తినొచ్చు ఈ సంవత్సరం మన ఛాన్స్ మనం శిరస వహించి శని ప్రాణం బ్యాంకు ప్రార్థన కరవచ్చు 3 సార్లు గెలిపించడం మరి ఉంగరం આપણે ఉంగరం కొట్టు ప్రకారం आपण ठाणे वाटर फिल्टर का एक कार्यक्रम को इलेक्शन 15 రోజుల ఖచ్చితంగా బాధ్యత हमारे के से पानी वाटर घर घर वाटर और शेर पानी पियर पानी शेरिंग हर बात का तो अब एक एक अब చదువుకున్నోళ్ళు अब ఇతరే కాబట్టి షేర్ స్టూడెంట్ సమక్షంలో జరగనిచ్చే ఏకై అవకతవకలు జరిగింది కేవీ అన్యాయం జరగని వేరే విషయం కానీ మెయిన్గా బాత్రూమ్ విషయమే 2017 బాత్రూమ్ అయి కాంట్రాక్ట్ ఉన్న మానసిక కార్డు మన వచ్చే అప్పటి మార్ సమక్షమే బాత్రూమ్ ప్రతిగా ఆడోళ్ళు జైలు హోల్కరేన్ కానీ బాత్రూమ్ జాయిన్ కానీ ఇబ్బంది పడే విషయం దీకరించాలి కానీ మెయిన్గా దుర్కాలాలు కానీ దుర్కాలాలు ఖచ్చితంగా కలర్ బాత్ మార్కెట్ సేని హామీ తెరుచు రోడ్లు కానీ లైట్లు కానీ షేర్ విషయం సేని సమస్య ఉన్నాయి హామీ తెరుచు భయో काले सारे वाला कपड़ा फोराड़े को काय की देखो सर सीएन बड़ा गाले गाले तो गाले कोने लगाते गाले बंजू सेन गाले दो टाइम बताने सरपंच का वाला पदवी दिले से पास काम करने काय मेनू काय काज को देखो वो करना अपने पॉसिबल काम थोड़ा सा सरपंच कैंडिडेट చెప్పొచ్చు ప్రస్తుతం మనం అభ్యర్థిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి ఏ విధంగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారం? మీ గ్రామంలో ప్రజల ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? సేవా గారికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కొనసాగుతూ ఉన్నారు. మరి 3వ సేవా గారికి ఓటు వేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు? నేను 2 సంవత్సరాలు వచ్చేసి మేము సొంతంగా మా సొంత ఖర్చులతోనే ఒకటి మన ఉషాపాలెం నుంచి బంగారుపల్లి తండ గ్రామ పంచాయతీ వరకు రోడ్డు పీపీ రోడ్డు ఒకటి సంక్షేమం చేపించడం జరిగింది. స్వతహాగా మేము ఎమ్మెల్సీ గారే స్వతహాగా వచ్చేసి మనకి గత 2 సంవత్సరాల నుంచి కేవలం 2 సంవత్సరాల లోపలనే మనకి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇల్లు, రోడ్లు, నీళ్లు, నిధులు అన్ని వస్తాయి, పథకాలు కూడా అన్ని మనకి వస్తాయి. కాబట్టి ఇది మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా తండ్రి తరపు నుంచి అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక విద్యావంతుడిగా చదువుకున్న వ్యక్తిగా మరి రాజకీయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ యొక్క ప్రజల సేవ చేయాలని ఏ విధంగా అనుకుంటున్నారు? అవును, కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ దానికి కరెక్ట్ నేను సమాధానం చెప్తాను. ఖచ్చితంగా 2019లో ఇక్కడ కరోనా టైంలో నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఇక్కడ మనం చెప్పొద్దు, పేరు కూడా చెప్పొద్దు. నేను ఆటోలో వస్తుంటే నాకు ఎట్లా అంటే ఈ తండ్రి ఏం పోతాంలే, ఆ తండ్రి రామేమో, మేము ఇక్కడనే దిగిపోతాము, ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు. సో అప్పటి నుంచి మా తండ్రి ఇంకోటి ఏంటంటే స్వతహాగా ఆ మాజీ సర్పంచే మాకేంటంటే చూసారు కదా, మాటలోనే తెలిసిపోతుంది అంటే మా మరిది గారు ఎట్లనో, అంటే ఆయన మనస్తత్వం ఏంటి అనేది. చాలా మంచి అండ్ హంబుల్ పర్సన్ అన్నమాట. మా ఆయనైనా మా మరిది గారైనా ఇద్దరు మా మామయ్యకు ప్రింట్ అన్నమాట. ఇద్దరు మా మామయ్య లెక్కనే ఆలోచిస్తారు. ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చెందారు? గతంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా కొనసాగుతుంది? ఒక విషయంలో నేను తెలుసుకొని 1987లో నేను గ్రామ పంచాయతీగా సర్పంచ్ 92లో దిగిపోయాను. ఆ మధ్య కాలంలో మా గ్రామ పంచాయతీలో కరెంటు ఎక్కడ అంధకారంలో ఉంటే వాళ్ళందరినీ వెలుగు చూపించాను. తర్వాత మళ్ళీ బంగారుకోట నుంచి ఇందిరానగర్కి రోడ్ వేయించాను. జానారెడ్డి, అప్పుడు కుందూరు జానారెడ్డి గారు హయాంలో ఖచ్చితంగా పనిచేసి అన్ని గ్రామానికి అన్ని ప్రజలకు ప్రతి ఇళ్లకు ప్రతి ఇందిరమ్మ ఇల్లు కట్టించాము. సిసి రోడ్డు 2,70,2,70,00,000 రూపాయలతో నిధులతో పల్కచెర్ల ఈ బంగారుపేట తండ చిరుచేటి తండకు నిధులతో మొత్తం సిసి రోడ్డు వేయించాము. తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించినాము. ఇప్పుడు నేను జరగబోయే చేసేది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి అంధకారం నుండి ఇన్ని రోజులు మేము బాధలు పడ్డా కాబట్టి ఈ బాధలు ఎవరు తరిగి మమ్మల్ని చూసుకునేటోళ్ళు లేరు. ఈ 10 సంవత్సరాల కాలంలో మాకు అభివృద్ధి ఏం జరగలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గ్రామంలో అభివృద్ధి చెందారు. బీఆర్ఎస్ ఉండి ఎన్నో కార్యక్రమాలు జరుగుద్ది, మాకు అభివృద్ధి జరుగుద్ది అని చెప్పేసి ఆశించినాము. ఎటువంటి అభివృద్ధి లేదు. అంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, మాకు ఎటువంటి జరగలేదు. ఇప్పుడు సపరేట్ మా బంగారుకొండ తండ గ్రామ పంచాయతీ
డివైడ్ అయినప్పటి నుంచి అయినా సరే మా 2 తండాలకు అభివృద్ధి జరుగుతున్నా కానీ ఏది జరగలేదు. అప్పుడు మా అన్న ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడ్డ సేవానాయకు, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ హోల్డర్. ఆను 1,60,000 జాబ్ హోల్డర్ కి పక్కన పెట్టేసి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ 5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉండిగిట్ట మాకు ఏ విధంగా అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఎటువంటి. సో ఇప్పుడే మా ఊర్లో వాళ్ళందరికీ బొట్టు పెట్టేసి వచ్చాము. వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ టైం లేకుండే, చాలా హడావిడిగా జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అసలు మేము గెలుస్తామా లేదా అనేది అందులోనే కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.